బెల్లం చుట్టూ ఏగలు ముసురుతాయనే సామెత రాజకీయాల్లో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఓడిపోయిన పార్టీల నాయకులు గెలిచిన పక్షంలో చేరాలనుకోవడం సహజం. కానీ ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇందుకు నో చెబుతున్నారు. తమ గెలుపు కోసం కృషి చేసిన కేడర్కే అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యత ఇస్తామని అంటున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? రాజకీయాల్లో ఈ వినూత్న పంథా దేనికి చిహ్నం? వాజ్ ది స్టోరీ? రాజకీయాల్లో స్వార్థం పరమార్థంగా ఉంటుంది. కానీ కొందరికి ఇది మినహాయింపు. పాలమూరు జిల్లాకు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యుడు జి మధుసూదన్ రెడ్డి తాము నిస్వార్థంగా ఉంటామని చెబుతున్నారు. తమను గెలిపించిన కార్యకర్తలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటామంటున్నారు. స్వార్థ ప్రయోజనాలు ఆశించి హస్తం పార్టీలో చేరాలనుకునే వారికి తావులేదని చెప్పేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు దక్కించుకున్న జిల్లా ఇదే. మొత్తం 14 నియోజకవర్గాలకు గాను 12 స్థానాల్లో హస్తం పార్టీ గెలిచింది. వారిలో 7 మొదటిసారి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. వీరంతా మొదటి నుంచి రాజకీయాల్లో జంప్ జిలానీలను పరిశీలించిన వారే. గెలిచిన తర్వాత తమ వెంట వస్తున్న వారిని కాకుండా మొదటి నుంచి చిత్తశుద్ధితో గెలుపు కోసం కృషి చేసిన వారికి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేస్తున్నారు. ఇలాంటి వారిలో జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ గా గుర్తింపు పొందిన మధుసూదన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న వారికి వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి పప్పులు ఉడకవని చెప్పేస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను వెలికి తీస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఫిల్టర్ శాండ్ దందా, రియల్ ఎస్టేట్ అక్రమ వెంచర్లపై దృష్టి పెట్టారు. అలాగే జడ్చర్లలో మున్సిపల్ సిబ్బంది, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అక్రమాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో వారి వెన్నులో వణుకు పుడుతోంది. తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ఎమ్మెల్యే సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అనిరుద్ధ్ రెడ్డితో కలిసి పనిచేస్తామని కబురు పంపుతున్నారు. ఈ పరిణామాలను ఎమ్మెల్యే నిశితంగా పరిశీలిస్తున్నారు. జడ్చర్ల నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ నేతల కంటే ఇతర పార్టీ లీడర్ల నుంచే ఎక్కువగా ఫోన్లు వస్తున్నాయని సెటైర్లు వేస్తున్నారు. ఎవరి కాల్స్ ను రిసీవ్ చేసుకోనని, ఇతర పార్టీ నుంచి వచ్చే వారిని చేర్చుకోవాలని తేల్చి చెప్పేస్తున్నారు. తనకు అండగా ఉన్న నేతలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న వారికి తలుపులు మూసుకుపోయినట్టుగానే భావిస్తున్నారు. మరోవైపు దేవరకద్ర ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి కూడా జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి బాటలోనే నడుస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వరరెడ్డిపై తక్కువ మెజార్టీతో గెలిచిన జీఎంఆర్ తన కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో పలు విధాలుగా లబ్ధి పొంది ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్న వారికి నో ఎంట్రీ అంటున్నారు. ఒకవేళ ఎవరైనా నిస్వార్థంగా వస్తామని అంటే వారి చరిత్రను పరిశీలించి పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యుడు జీఎంఆర్ ఇలాంటి వినూత్న పంథా అనుసరించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా భావిస్తున్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారు. స్వార్థ రాజకీయాలను చెక్ పెట్టాలన్న ప్లాన్ లో ఉన్నారు. జనం కోసం పనిచేస్తే సమాజంలో కొంతవరకైనా మార్పు వస్తుందని భావిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు.